హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. సినిమా రంగంలో ఉన్న వారందరి జీవితాలు ఒకేలా ఉండవు. ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత జీవితంలో అసంతృప్తి అనేది ఉండదు, కష్టాలు ఉండవు. కానీ కొందరి జీవితాలు మాత్రం దానికి భిన్నంగా ఉంటాయి. మనం సినిమాల్లో చూసే సన్నివేశాలు వారి జీవితాల్లోనూ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎన్నో ఒడిదుడుకులను తన జీవితంలో చూశారు నటుడు రంగనాథ్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఓ వెలుగు వెలిగిన ఆయన 18 ఏళ్ల వయసులో ఒంటరితనం కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే అదే ఆలోచన 66 ఏళ్ల వయసులో వచ్చింది. కానీ అప్పుడు మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. రంగనాథ్ సినీ రంగానికి ఎలా వచ్చారు? సినీ ప్రస్థానం ఎలా సాగింది? జీవితంలోని ఎత్తుపల్లాలు ఏమిటి అనేవి ఈ బయోగ్రఫీలో తెలుసుకుందాం. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. 1949 జూలై 17న టిఆర్ సుందరరాజు, టిఆర్ జానకిదేవి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. వారి నుంచి అన్ని మంచి లక్షణాలనే అలవర్చుకున్నారు రంగనాథ్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా BA డిగ్రీ పొందారు. ఆ అర్హతతోనే భారత రైల్వేస్ టికెట్ కలెక్టర్గా ఉద్యోగం సంపాదించారు. రంగనాథ్ తల్లి మంచి సింగర్, తబల ప్లేయర్. ఆమెకు 4 పిల్లలు. సినిమా రంగం వైపు వెళ్లాలని ఆసక్తి ఉన్నా అది కుదరలేదు. దీంతో తన కుమారుణ్ణి హీరోని చేయాలనుకున్నారు. అలా తల్లి కోరిక మేరకు సినిమా రంగంలో ప్రవేశించారు రంగనాథ్. అక్కినేని నాగేశ్వరరావుకు రంగనాథ్ వీరాభిమాని. సన్నివేశాల్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ రంగనాథ్కి ఎంతో ఇష్టం. ఆ స్ఫూర్తితోనే సినిమా రంగానికి వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా బాపు దర్శకత్వంలో 1969లో రూపొందిన బుద్ధివంతుడు రంగనాథ్ తొలి చిత్రం. ఆ సినిమాలో ఒక చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ అవకాశాలు రాలేదు. 1974లో చందన చిత్రంతో హీరో అయ్యారు. ఈ సినిమా తర్వాత జమీందారి గారి అమ్మాయి, సీమపల్లె చిత్రాల్లో నటించారు. రంగనాథ్ని ఒక్కసారిగా స్టార్ని చేసిన సినిమా పంతులమ్మ. ఈ సినిమా తర్వాత ఆయనకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోగానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాదు, అప్పటికి టాప్ హీరోలుగా వెలుగొందుతున్న అందరి సినిమాల్లోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే లక్ష్యం పెట్టుకుంటే అది అందకపోతే నిరాశపడతాం. అందుకే జీవితం మనకి ఏదిస్తే దాన్నే స్వీకరించాలి అనే మనస్తత్వం కలిగిన రంగనాథ్ చివరి వరకు దాన్నే పాటించారు. ఆయన మంచి నటుడే కాదు, అద్భుతమైన కవి కూడా. ఎన్నో కథలు, కవితలు, గేయాలు రాశారు. వాటిలో చాలా వరకు అచ్చయ్యాయి కూడా. పాతతరం హీరోయిన్ KR విజయ నవ్వుపై రంగనాథ్ ఒక కవిత రాశారు. దాన్ని 30 సంవత్సరాల తర్వాత ఫ్రేమ్ కట్టించి ఆమెకు బహుకరించారు. రంగనాథ్ రచనలకు ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులున్నారు. సినిమా రంగంలో 40 ఏళ్ల పాటు కొనసాగిన రంగనాథ్ 300కి పైగా సినిమాల్లో నటించారు. వెండితెరపైనే కాదు, బుల్లితెరపైన ఆయన మెరిశారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన భాగవతం, SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం సీరియల్స్లో నటించారు. అలాగే మై నేమ్ ఈజ్ మంగతాయారు, ఇద్దరు అమ్మాయిలు, అత్తో అత్తమ్మ కూతురో, మొగలి రేకులు వంటి సీరియల్స్లో కూడా కీలక పాత్రలు పోషించారు. 2005లో శివాజీ రాజా, రతి జంటగా నటించిన మొగుడ్స్ పెళ్ళాన్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రంగనాథ్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషాదాలున్నాయి. రంగనాథ్ భార్య తిరుమల చైతన్య ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో ఆమె మంచానికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి దాదాపు 14 సంవత్సరాల పాటు ఆమెకు సపర్యలు చేశారు రంగనాథ్. అయితే అది తన బాధ్యత అనేవారు తప్ప భార్యకు సేవ చేస్తున్నాను అనుకునేవారు కాదు. 2009లో ఆమె కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరితనాన్ని గడిపారు. రంగనాథ్ PUC పూర్తి చేసిన తర్వాత 2 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకి ఉన్న ఒకే ఒక స్నేహితుడు నందా కూడా దూరంగా వెళ్ళిపోయాడు. దీంతో ఒంటరితనాన్ని ఫీల్ అయిన రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపై కూర్చున్నారు. అప్పుడు రావాల్సిన ట్రైన్ ఆలస్యం కావడంతో మరోసారి తన జీవితం గురించి ఆలోచించారు. తను నటుడు కావాలన్నది తల్లి కోరిక. అది నెరవేర్చకుండా ఎందుకు చనిపోవడం అనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 2015 డిసెంబర్ 19 సాయంత్రం 5 గంటలు
భార్య చనిపోయిన తర్వాత ఈ 6 సంవత్సరాలు ఎంతో కష్టంగా గడిపిన రంగనాథ్ తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ కుర్రాడు అలాంటి పిచ్చి పని ఎందుకు చేశాడు అన్నారు. కానీ తన విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు. టీనేజ్లో చేసుకోవాలనుకున్న ఆత్మహత్య విఫలమైంది. 66 సంవత్సరాల వయసులో మాత్రం అది సాధ్యమైంది. చనిపోయే ముందు తన దగ్గర వంట మనిషిగా పనిచేస్తున్న మీనాక్షికి ఆంధ్రా బ్యాంక్ బాండ్ల రూపంలో ఉన్న 5 లక్షలు అందజేయాలని, ఆమెను ఇబ్బంది పెట్టవద్దని గోడపై రాశారు రంగనాథ్. టాలీవుడ్లో అందమైన ఆజానుభావుడుగా పేరు తెచ్చుకున్న రంగనాథ్ జీవితం చివరికి అలా విషాదవంతమైంది.